దేనిని గురించియో చింతించకుడి. అంటే దేవునికి మేమంటే చాలా ప్రేమ. ఇష్టము. మా ఆరోగ్యం పాడు చేసుకోవడానికి మనం దేవునికి ఇష్టము లేదు. మేము కష్టంలో పడడానికి దేవునికి ఇష్టము లేదు. మేము అప్పుల పాలై రోడ్డు మీద రావడానికి దేవునికి ఇష్టము లేదు. నీవు ఎప్పుడు కూడా నా బిడ్డగా, నా వారసుడుగా నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకు రాజు లెక్క బతకాలని యేసు ప్రభు గారు సర్వ సృష్టి అన్ని మనిషి కాలు కింద పెట్టినప్పుడు మనిషి అంటున్నాడు, నాతోని ఏమి కాదు, నేను చాలా బీదవాడిని అని సిగ్గు లేకుండా మనిషి చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు గారికి ఆ మాట విన్నప్పుడు ఎంత దుఃఖం అవుతుందంటే, నేను దేవుడై ఉండి నా కొడుకులు రోడ్డు మీద ఉండడము దేవునికి ఇష్టమా? లేదు. మనిషి అంటున్నాడు, నేను చాలా బీదవాడిని. నీకు బీదవాడిగా దేవుడు చేయలేదు, సర్వ సృష్టి అంతా నీకు అప్పగించాడు, మొత్తం అంతా నీ చేతిలో పెట్టాడు. ఇది నీదే, చేసుకోనికి చేతగాక, సంపాదించుకోనికి చేతగాక, మంచి సహవాసము లేక, మంచి వారితో తిరగక, అన్ని చింతలన్నీ మీద మోసుకొని చిన్న ఏజ్లోనే కళ్ళు కనిపిస్తలేవు, జల్దీ ఏమి నంబర్ వస్తుంది, శక్తి లేదు, బలము లేదు, ఎక్కడ 10 నిమిషం నిలబడము, సహవాసంలో చూస్తే చుట్టుపక్కన చూస్తే పనికి రాని వెధవల మధ్యలో జీవనము గడుపుతా ఉన్నాడు మనిషి. మళ్ళీ అంటాడు, నాకు అప్పులున్నాయి. దేవుడు అంటాడు, నీకు అప్పులు ఎందుకు చేసుకుంటున్నావు? నేను అప్పులు నీకు చేయలేదు కదా, నీకు అన్ని నేను ఇచ్చిన.